వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్. ట్రిప్కి వెళ్ళే ముందు ఈ వీడియో అప్లోడ్ చేసి వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకున్నాను. కొద్దిగా హరీగా చేశాను. అంత మంచిగా ఎడిట్ అయితే నేను చేయలేకపోయాను. టైం ఉంటే ఇంకా బాగా ఎడిట్ చేసేదాన్ని. ముందుగా మొత్తం మా స్టోర్ రూమ్లో పెట్టిన అన్నీ తీసి డెకరేషన్కి సంబంధించింది నా దగ్గర ఉన్నాయన్నీ బయటికి తీయగా కొన్ని డీక్లటర్ చేసే వస్తువులు కూడా వచ్చినాయి. సో ఫస్ట్ అయితే అది అంతా ఆర్గనైజ్ క్లీన్ చేసేసి నేను రిటర్న్ గిఫ్ట్స్ కోసము ఇదివరకు ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని మంచి బుక్స్ అయితే నేను తీసుకున్నాను. నాకు యూజువల్గా ఇలాగ పసుపు కుంకుమ జాకెట్ అవన్నీ ఇస్తారు కదండి, అది నాకు పెద్దగా అలవాటు లేదు. నేను పర్సనల్గా వాడను అనమాట. మోస్ట్ ఆఫ్ దోస్ రిటర్న్ గిఫ్ట్స్ అలా ఉంటున్నాయి. జాకెట్ పీస్ కూడా పర్సనల్లీ నేను అంత ఎక్కువ వాడను. నాకు ఇష్టమైన ఒకటి చీరలు, 2 బుక్స్. సో నా రిటర్న్ గిఫ్ట్లో ఈ 2 పెడదాం అనుకున్నాను. సో నేను ఇషిత కలిసి అలా షాపింగ్కి వెళ్ళగా ఈ బ్యూటిఫుల్ పెట్టుబడి చీరలు కనిపించినాయి. బెనారస్లో చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కొత్తగా ఈ షాపింగ్ మాల్ ఒకటి ఓపెన్ చేశారు. దానివల్ల ఈ శ్రావణ మాసం సందర్భంగా మంచి డిస్కౌంట్ కూడా రావడంతో కలర్స్ అన్నీ కూడా ఏరేసుకొని ఇషిత కూడా నాతో పాటు ఇష్టంగా వచ్చి షాప్ చేసి సెలెక్ట్ చేసింది. ఈ వరలక్ష్మి వ్రతం చాలా స్పెషల్గా జరిగింది. బికాస్ నాతో పాటు ఇషిత శ్రీనిక ఈక్వల్గా ముగ్గురం కలిసి ఇది చేసుకున్న పండగలాగా అనిపించింది. అందువల్ల కూడా నాకు ఈ వీడియో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్. ఆల్సో ప్రీవియస్ వీడియోలో ఒకళ్ళు కామెంట్ పెట్టారు దట్ ఏమండి సజ గారు, మీరు కొంచెం మీ మీద కూడా ఫోకస్ చేయాలి, మీకు కొద్దిగా డార్క్ స్పాట్స్ వస్తున్నాయి, సరిగ్గా నిద్రపోండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని. వెల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే అలా పెట్టారో, ఒక ఏజ్ అయిన తర్వాత వచ్చేదేదో వస్తూనే ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ మనమున్న ఫేజ్ ఆఫ్ లైఫ్లో ప్రస్తుతం ఈ ఇల్లు నాకు కంప్లీట్ అవ్వాలని నేను ఎవ్రీడే దాని మీద పనిచేయటం, వేరే ప్లాట్ఫామ్స్ మీద పనిచేయటం, పిల్లలకి ఫోకస్ పెట్టడంతో ఎక్కడో అక్కడ కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎస్, నేను కూడా నెగ్లెక్ట్ చేశాను. కానీ అన్నీ మేనేజ్ చేయలేం కదా. నేనైతే అన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాను. ఎవరైతే చేస్తున్నారో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, లైక్ రియల్లీ పెద్ద హ్యాట్స్ ఆఫ్. కొన్ని ఏరియాస్ వరకే ఒక అమ్మాయిగా మనం కూడా చేయగలుగుతాము, కొన్నాటికి టైం రావాలి. సో హోప్ఫుల్లీ ఒకసారి బద్రీనాథ్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం మంచిగా ఫోకస్ పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇల్లు కూడా ఇంకా కంప్లీషన్ స్టేజ్కి వస్తుంది. మా ఇల్లు అసలు యాక్చువల్గా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా ఏరియాస్ ఉంది. ఈ పూజా మందిరం కూడా అవ్వలేదు, వెనకాల పెయింటింగ్ రావాలి, అలాగే నేను ఆర్డర్ చేసిన కొన్ని ఫ్రేమ్స్ లాంటివి రావాలి. సో ఎంత ఫాలో అప్ చేయాల్సి వస్తుందో. సో అనుకున్నట్టు టైంకి అవ్వట్లేదు. అలాగే మా లివింగ్ రూమ్స్ సెటప్ అవ్వలేదు, మా ఫర్నిచర్ రాలేదు, ఇంట్లో మొక్కలు పెట్టాలి, వేరే ఫ్రేమ్స్ పెట్టాలి, అండ్ పార్టీషన్ యూనిట్ ఒకటైతే రావాలి, బయట బాల్కనీ సెటప్ చేయాలి. ఇలా ఈ థాట్స్ అన్నీ మైండ్లో అలా రన్ అవుతూ ఉంటున్నాయి అనమాట. ఒక్కసారి ఇది కంప్లీట్ అయిపోతే మేబీ నేను ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయగలను. అండ్ మా ఇల్లే కాకుండా ఇంకొక దాని మీద కూడా నేను వర్క్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ఆల్సో టేకింగ్ అవే సమ్ ఆఫ్ ద టైమ్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్. అండ్ కరెక్ట్గా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు ఇంటికి వచ్చి పెయింటింగ్ చేశారు. ఇల్లంతా స్మెల్, దుమ్ము, బాబోయ్, డబల్ ట్రిపుల్ క్లీనింగ్ అయితే అవ్వాల్సి వచ్చింది. అదంతా అయిన తర్వాత అప్పుడు నేనైతే డెకరేషన్కి కూర్చున్నాను. బయట సెటప్ కంటే నాకు పూజా మందిరంలోనే చేసుకోవాలి అనిపించింది. సో అక్కడున్న మా కృష్ణుని తీసి వేరే చోట నేను మంచిగా దాన్ని డెకరేట్ చేసి ఇక్కడైతే నేను డెకరేట్ చేయడం స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా చిన్నగా ఇలాగా శారీ కట్టడానికి ట్రై చేశాను, బట్ సక్సెస్ అవ్వలేదు. నేను ఈసారి ఇంకొన్ని వీడియోస్ మంచిగా చూసి, థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్, నా దగ్గర పుట్టపర్తిలో పూజ మందిరంలో ప్రశాంత్ నెలలో నేను ఒక పట్టు చీర తీసుకుని వచ్చాను. ఎందుకో నాకు ఆ పట్టు చీర ఈసారి లక్ష్మీదేవికి కడదాము అనిపించింది. అండ్ గ్రోయింగ్ అప్ కదా, మా అమ్మని నేను సుమనస వందిత పాఠం ఒక్కటే విన్నాను గణేష్ చతుర్థి. అది తప్పించి నేను ఎటువంటి పూజలు చూడలేదు. పెళ్ళైన తర్వాత కూడా నేను ఎక్కువ ఇలాంటి వ్రతాలు అనేది చేయలేదు. మా అత్తయ్య ఏదైనా చెప్తే ఓకే అత్తయ్య, గణేష్ కూడా నా పక్కన కూర్చుంటే మీరు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్తూ ఇన్ని సంవత్సరాలు అలాగే చేశాను. మా అత్తయ్య ఏం చెప్తారో అదే నేను చేసేదాన్ని. కానీ ఈసారి ఈ ఇయర్ నుంచి నేను ఒకటి అనుకున్నాను. లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను, గుర్తుందో లేదో, అత్తయ్య ఈ ఇయర్ నుంచి నేను నా పిల్లలతోటి చేస్తాను,
కాంప్లికేటెడ్ పూజ మంత్రాలు హండ్రెడ్స్ ఆఫ్ రూల్స్ పెడితే వాళ్ళు నా పక్కన కూర్చోట్లేదు, 5 నిమిషాల్లో లెగిసి వెళ్ళిపోతున్నారు. నాకు అలా నచ్చలేదన్నమాట. సో సింప్లిఫై చేద్దాం పూజా ప్రాసెస్ని, అటు నాకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసుకుంటాను అత్తయ్య. ఈ ఇయర్ నుంచి ప్లీజ్ నాకు అలాగా చేయమని కొంచెం ఎక్కువ చెప్పకండి అని నేను రిక్వెస్ట్ చేయటం తోటి చాలా ధైర్యం తెచ్చుకుని రిక్వెస్ట్ చేశాను ఇది. బికాస్ మా అత్తయ్యకి పూజలు చేయటం అంటే చాలా ఇష్టం, ఒక పద్ధతిగా చేయటం అంటే ఇష్టం. కానీ నాకు ఎక్కడో డిస్కనెక్ట్ అనిపించింది. ద ఇన్నర్ చైల్డ్ ఇన్ మీ ఈజ్ వెరీ స్పిరిచువల్, బట్ అగైన్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ టు ఎ రిలీజియస్ ఫ్యామిలీ. సో ఆ బ్యాలెన్స్ అనేది అనుకున్నంత ఈజీ కాదు, చాలా కష్టం అవుతుంది. ఫెస్టివల్స్ మనశ్శాంతిగా చేసుకోవటం కంటే ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్కి కూడా లోన్ అవుతాము. అది నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియదు, బట్ ఐ హోప్ ఎవరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ అయితే నేను అనుకున్నట్టు చేయగలిగాను. అండ్ అత్తయ్య కూడా ఫుల్ కోఆపరేట్ చేశారు, అర్థం చేసుకున్నారు. ఐ వాంటెడ్ దెమ్ ఆల్సో, మమ్మీ కావాలి, అత్తయ్య కావాలి, అందరూ కావాలి నాకు. అట్ ద సేమ్ టైం పండగ అంటే ఒక ప్రెషర్ అవ్వకూడదు, అదొక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ట్రెడిషన్స్ని మనం ఫాలో అయ్యి అది పిల్లలకి నేను నేర్పించగలగాలి. అండ్ ద ఓన్లీ వే ఐ కెన్ డూ దాట్ ఈస్ బై మేకింగ్ దెమ్ వాంట్ టు బిలాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇషిత, అమ్మ నేను పాట పాడుతూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ కనెక్టెడ్ టు మై సోల్, ఆర్ నేను ఇంకొకరిని హీల్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు వస్తుంది అంది. దట్స్ బ్యూటిఫుల్ రైట్? సో ఇషిత పాటలతోటి శ్రీనిక 100 ప్రశ్నల్ని ఆన్సర్ చేసేటట్టు నేను ఆ పూజా విధానాన్ని వాళ్ళకి చెప్పే స్టోరీ కానీ మంత్రం కానీ అంతా కూడా కలిసి చేసుకునేటట్టు ఒక రకంగా ప్లాన్ చేసుకుని వాళ్ళతో అయితే ఈ ఇయర్ చేసుకోగలిగాను. అండ్ ఫర్ దాట్ లక్ష్మీదేవికి మై సిన్సియర్ థ్యాంక్స్. పొద్దున్న లెగ్గానే అందరికంటే ఫస్ట్ లేసిపోయింది శ్రీనిక. మార్నింగ్ వచ్చి వర్షం స్టార్ట్ చేసింది. అమ్మ ఇది మళ్ళీ కొత్తగా ఎందుకు యాడ్ చేసావు, ఇక్కడ ఎందుకుంది, అలా ఎందుకుంది. అండ్ ఎస్ ఐ అగ్రీ, చాలా పేషెన్స్ కావాలి. మా మమ్మీ రాగానే అందనమాట, ఎందుకు వాళ్ళిద్దరిని నువ్వు ఇంక్లూడ్ చేసావు, పొద్దున్న అమ్మాయిలు పూజ చేసేసుకుంటే అయిపోయింది కదా అంటే, ఐఎమ్ లైక్ మమ్మీ నువ్వు ప్లీజ్ మమ్మీ నాకు అవన్నీ చెప్పకు, నాకు ఇషిత శ్రీనిక తోటి చేసుకోవాలని ఉంది, సో మీరు కూడా కొంచెం పేషెంట్గా ఉండండి అని చెప్పాను. సో ఒక్కసారి అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి నేనైతే ప్రసాదం పాయసం పులిహార, కొద్దిగా పాయసం పులిహార ఆల్రెడీ చెప్పాను కదా, గారెలు అలా అయితే వేసేసాను. పొద్దున్న శారీ కట్టుకుని పూజ చేయొచ్చు, కానీ మాకు పూజ అవ్వగానే అదే రోజు మా పెదనాన్న మనవరాలది హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది. దానివల్ల కూడా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాల్సి వచ్చింది, బికాస్ ఫ్యామిలీ అంతా కూడా ఆ ఈవెంట్కి వెళ్ళాలి. నేను ఒకదాన్ని లేట్ అవుతే కాదు కదా వాళ్ళకు కూడా అని. అండ్ మమ్మీ వేసుకున్న శారీ మైసూర్ సిల్క్ శారీ కట్టుకుంది. అండ్ ఆన్ దాట్ షీ వోర్ దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్. అసలు ఎంత అందంగా రెడీ వచ్చిందంటే ఇద్దరు లక్ష్మీదేవులు మంచిగా రెడీ వచ్చినట్టు అనిపించింది. నేనైతే రెడీ అవ్వలేకపోయాను, బట్ వాళ్ళిద్దరూ మంచిగా రెడీ వచ్చారు. నా కోసం తోరం అది తెచ్చారు అనమాట. అండ్ ఇంకేంటి, దీపం వెలిగించేసి పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ఇంకా ఓం లక్ష్మీ నమః. మరి ఏం చేస్తాను, నేను ఉన్నాను కదా, లేకపోతే నేను వచ్చిన ఆదిలక్ష్మి సదపాలయ మంగళవాసిని దేవ సుపూజిత సద్గుణి రగజ దుర్గ పదాని. all divine forces, bringing peace, protection and grace to the family. Okay?
ట్రెండ్ ఇదైతే. నా ఫేవరెట్ రెండు, చీర ఇష్టం, బుక్లు ఇష్టం. కాదు, బుక్ ఇచ్చి ఇప్పుడు మీరు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు ఇంకో క్వశ్చన్ అడగకూడదు. అడుగుతా. అది చదివేరా? నో, డిడ్ యూ రీడ్? టూ మచ్ ఉంటుంది. లైక్ యూ మస్ట్ రీడ్ బుక్. చాలా చాలా బాగుంటుంది. I think it's the very perfect one for వరలక్ష్మి వ్రతం. ఫైనల్గా ఎంత బాగా అయిందంటే పూజ అనుకున్నట్టు పిల్లలతోటి చేయగలిగాను. అత్తయ్య, మావయ్య, మా అక్క, ఇద్దరు ఫ్రెండ్స్, నా హెల్పర్ అండ్ మా హెల్పర్స్ అందరికీ కూడా అనుకున్నట్టు తాంబూలం ఇవ్వగలిగాను. ఇప్పుడైతే ఒకేషన్కి రెడీ అవ్వాలి. సో నేను చూడండి, ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను. వింటేజ్ శారీ. నేను ఇదివరకు ఆల్రెడీ ఇది వేసుకున్నాను నా బర్త్డేకి, కానీ అప్పుడు ఓన్లీ ఫోటోషూట్ కోసం కట్టుకున్నాను. ఎటువంటి ఒకేషన్కి కూడా వేసుకోలేదు. సో ఐ థాట్ వై నాట్ వేర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఒకేషన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో లెట్స్ గెట్ రెడీ. ఐ లవ్ దిస్ శారీ కాంబినేషన్, గ్రీన్ అండ్ ఇలా పర్పుల్ వచ్చింది. ఇప్పుడైతే మనం కట్టేసుకున్నాం రండి. ఈ బ్యూటిఫుల్ శారీకి ఈ కాసుల పేరు కంటే మించిన జ్యువెలరీ ఉంటుంది అని అయితే నేను అనుకోను. లుక్ అట్ ద డిజైన్. ఎన్నో కాసుల పేర్లు చూసాను బయట, బట్ ఇది నాకు ఎంత నచ్చిందంటే ద క్వాలిటీ, ద మేక్, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. ఇది సిల్వర్ కాసుమాల అండి. చాలా బాగుంది, అందంగా ఉంది. ఇది ఎక్కడ తీసుకున్నానో అది మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నా దగ్గర అసలు ఇలాంటి కాసుల పేరు లేదు ఇప్పుడు దాకా. పిల్లలిద్దరికీ కూడా నేను ఎప్పుడో చేయించిన కొనుక్కున్న బంగారంతో అయితే మంచిగా బుట్ట బొమ్మల్లాగా రెడీ అయ్యారు. ఈ అవుట్ఫిట్స్ రెండు మృదా లేబుల్ నుంచి. శ్రీనిక ఆల్రెడీ ఇదివరకు ఒకసారి వేసుకుంది అండ్ ఇషిత ఈరోజు అయితే వేసుకుంది. ఇషిత హెయిర్ సెట్ చేయడానికి తేజు వచ్చి హెల్ప్ చేసింది, మై న్యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ తేజు. నాకు అసలు టైం సరిపోలేదన్నమాట ఇంకా తన్ని రెడీ చేయడానికి. అండ్ ఇప్పుడు వింటేజ్ మనకి ట్రెండింగ్లో ఉంది కాబట్టి చిన్న బార్డర్స్ బాగా సెట్ అయింది. అండ్ ఎంతోమంది జ్యువెలరీ గురించి అడుగుతున్నారు. ఇదంతా నేను ఎప్పుడో చేయించుకున్న ఓల్డ్ జ్యువెలరీ. తిబారు మాల్, జిఆర్టీ, జోయా క్లాస్, సత్యనారాయణ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి ఉంది. అండ్ అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము వీడియో తీసుకోవటం కూడా మర్చిపోయాము. వెంటనే రెడీ అయిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా కాళ్ళలో పసుపు రాసేసి శ్రీనిక అయితే ఫీల్ అయిపోతుంది అనమాట. అమ్మ శ్రీనిక అంటే లక్ష్మీదేవి కదా, నేనే లక్ష్మీదేవిని అనుకుంటూ ఉంటుంది. సో అది ప్రాపర్గా నన్ను బ్లెస్ కూడా చేసేసింది అనమాట. గుర్తు చేసుకుని మరి అదే బ్లెస్ చేసింది నన్ను. అండ్ ముగ్గురం కాస్త నుంచుని అసలు హారిజాంటల్ వీడియో తీసుకోవటం కూడా మర్చిపోయాను. కొన్ని పిక్చర్స్ అయితే పెట్టుకున్నాను అండ్ ఇవన్నీ కూడా కొన్ని రీల్స్ చేశానండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా అక్కడ చూడండి. ఈవెంట్కి వెళ్లే ముందు ఇషిత చేత ఒక 2 పాటలు అయితే పాడిచ్చేసి ఆ తర్వాత వి స్టార్టెడ్. పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే కమలాసన వందిత పాదాబ్జి కమనీయ కరోదయ సామ్రాజ్యి కమలానగరే సకలాధారే కమలనయన ధృత జగదాధారే కమలే విమలే గురు గుహ జనని కమలాపతినుత హృదయే మాయే కమల శశి విజయ వదనే మే కమలేంద్రాని వాగ్దేవి శ్రీ గౌరీ పూజిత హృదయానందే కమలాక్షి పాహి కామాక్షి కామేశ్వర సతి కళ్యాణి కామి. అండ్ వి స్టార్టెడ్. థ్యాంక్ గాడ్ దగ్గరే అనమాట డిస్టెన్స్, లేకపోతే ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్కి దూరం అయితే ఇంకా నేను ఆ రోజు వెళ్ళినట్టే. మా డాడీకి 2 ఎల్డర్ బ్రదర్స్, అందులో మా ఎల్డెస్ట్ బ్రదర్ మనవరాల్ది ఈరోజైతే హాఫ్ శారీ ఫంక్షన్. హాఫ్
హాఫ్ శారీ ఈవెంట్లో ఆ ఏజ్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే కానీ మరీ అంత ఎక్కువ ఇంట్రెస్ట్ లేదనుకోండి. ఇప్పుడు ఇష్ట శ్రీనిక తీసుకోండి, అరగంట 1 అవర్ వేసుకుంటారు, ఆ తర్వాత ఐఎమ్ రెడీ టు చేంజ్ అంటారు అనమాట. సో ఈ టైంలో వాళ్ళు అంతమందిని గ్రీట్ చేయటము, పిక్చర్స్ తీసుకోవటము, అసలు వాళ్ళ పేషెన్స్కి మెచ్చుకోవాలి ఎంత అలా చేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇషిత టర్న్. తర్వాత నేను తనకి ఎలా చేస్తాను ఆ ప్లానింగ్ అంతా మొదలు పెట్టాలి నేను. అది కూడా ఉంది నా మైండ్లో, చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు. బట్ యా, ఇద్దరు సిస్టర్స్ది అయిపోయింది అండ్ షీ ఈజ్ ద నెక్స్ట్ వన్ ఆన్ ద లైన్. తన పేరు బృంద. ఎంత చక్కగా పాపం పేషెంట్గా మంచిగా కూర్చుని అందరి చేత అక్షంతలు వేయించుకుని ఆ తర్వాత బుట్టబొమ్మలాగా పిక్చర్స్ తీసుకుంది. కంగ్రాచులేషన్స్ బృంద ఫర్ యువర్ ఈవెంట్. యూ లుక్ సో బ్యూటిఫుల్. అసలు నార్మల్గా వీళ్ళని చూడటం ప్యాంట్ షర్ట్స్లో సడన్గా ఇలా చూసేసరికి అయిపోయి ఇంత పెద్దోళ్ళు అయిపోయారా, ఇంత ఫాస్ట్గా పెరిగిపోతున్నారేంటి, మొన్నే కదా బేబీ ఫుడ్ తినిపించటము, ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళటం చూసినట్టు అనిపిస్తుంది, అప్పుడే ఇంత పెద్దోళ్ళు అయిపోయారు. టైం ఫ్లైస్. యాక్చువల్గా ఇట్స్ రన్నింగ్, యమా ఫాస్ట్ స్పీడ్లో పరిగెట్టేస్తుంది. అండ్ దట్స్ వై ఇలాంటి మూమెంట్స్ ఆర్ ఈవెన్ మోర్ స్పెషల్. చేసుకోవాలి, జరుపుకోవాలి. గణేషన్ కన్విన్స్ చేశాను, వాట్ ఎవర్ యూ సే ఐఎమ్ మేకింగ్ దిస్ హ్యాపెన్ ఫర్ ఇషిత అని కదా. సో మా వరలక్ష్మి వ్రతం అయితే అలా అయ్యింది. మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలోకి మేము ముందుకు వచ్చేస్తాం. ఇట్లా మీ సహజ మాదిరి అండ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఏ కామెంట్. మీకు ఏది నచ్చిందో చెప్పండి. అందరికంటే ఎక్కువ మీకు ఏది నచ్చింది? And who likes my dress the most?